48 లక్షలు చూడాలి 10 లక్షలు పెట్టింది సమాచారం ఈ నీళ్ళు అడ్డుపోతాయి బ్రహ్మాండంగా అవుతుంది శుభాకాంక్షలు కళ కూడా ఎలక్ట్రీషియన్కి ఎట్లయినా అత్తగాని ఇస్తున్నా లేదా మళ్ళీ తర్వాత ఇప్పుడే వస్తుంటే మనం ఇప్పుడు పడుతుంది పక్కకి ఏదో ఉంటాయి కదా మోరేడు దానికి వచ్చాం మనం ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అంటే మళ్ళీ కలవాటు కట్టాలమ్మా బాగున్నావా ఈ సైడ్స్ మరి ఎట్లా బాగు తీసుకోవచ్చు ఇంట్లో సైడ్లలో కొద్దిగా సిమెంట్ చేయించలేదు ఏమున్నది ఒక్కసారి మిల్లర్ అయితే ఒకటి పరేస్తాడు ఏమున్నది కొంచెం స్మూత్ వైబ్రేటర్ కాకుండా కానీ కొంచెం అవుతుందా మళ్ళీ అది ఎత్తే అయితే నీళ్ళు ఇదెంత బిర్యానీ ఈజీ నువ్వు చేసేది ఏం లేదు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది రోడ్ల కాడ సన్నం చేసి పెడతారు డోనేటర్గా పైసలు కావాలంటే ట్యాక్స్ వస్తుంది నేరుగా కమిషన్ బంగా పోయేటోడు బతుకుతాడు అసలు చూడడానికి గట్టిగా మాట్లాడు ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి రోడ్డు ఇన్ఫెక్షన్స్ పరిశీలించడం కోసం వచ్చిన ఎమ్మెల్యే సార్ రోడ్డు వర్క్ చాలా తొందరగా జరుగుతుంది. వెరీ థ్యాంక్ యూ సార్. కానీ రోడ్డు కన్స్ట్రక్షన్ ఏ సార్ డిఏ సార్ పర్యవేక్షణ జరగాలని చెప్పి మంచిగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అత్యంత ముఖ్యమైన రోడ్డు ఇటు యావర్ రోడ్డు ఆకుపక్క సంధి ఇటు రాంబజార్కు కలిపే రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. దీనికి 48 లక్షల రూపాయలు అంతకుముందు మోరీ కూడా లేకుండే డ్రైన్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంలో పరిశీలించడానికి వచ్చినాం. ఈ రోడ్డు వేస్తున్న సందర్భంలో కొంచెం లెవెల్స్ కూడా చూసుకోవాలని చెప్పి నేను గౌరవ డిఈ గారికి ఏఈ గారికి సూచన చేస్తూ ఉన్నా. ఏఈ గారికి ముఖ్యంగా ఇప్పుడే మన గౌరవ కౌన్సిలర్ నాగరాజు గారు చెప్పినట్టు క్వాలిటీ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా వారు కోరుతూ ఉన్నారు. దానిపైన మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అదేవిధంగా కొన్ని షాపుల ముందట ఎట్టి పరిస్థితుల్లో మనము బీటీ రోడ్డు కవర్ చేయలేము. కానీ వీలైనంత వరకు కొంత సిమెంట్ వేసి రోడ్డు డ్యామేజ్ కాకుండా నీళ్లు కాకుండా పైన మన భాషలో ధోని లెక్క ఉంటుంది. అది మనం చాలా చోట్ల చూస్తాం. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా రోడ్డు పక్కన నీళ్లు పోగిన అందులోకి పోయి చివరికి పోయి అలా డ్రైన్లో పోతుంది. అట్లా లెవెల్ చూసుకొని ఆ ధోనిలోకి వెళ్ళి వర్షం పడ్డ నీళ్లు దాంట్లో పోయి ఎక్కడెక్కడ మోరు ఉంటే అక్కడ పోయేటట్టు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ నుంచి కిందికి వచ్చే విధంగా ఇప్పుడు అదేవిధంగా ఎక్కడికక్కడ మనకి ఏ అవకాశం ఉంటే అక్కడ ఆ డ్రైన్లో కలపాలి. లేకపోతే ఇంత డబ్బు ఇంత చిన్న దానికి బీటీ రోడ్కి ఎన్నడూ కూడా మనం పెట్టలేదు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన రోడ్ అని చెప్పి దాని కింది నుంచి తీసి చేయాలని చెప్పి ఇంత నిధులు పెట్టడం జరిగింది. దీంట్లో కొంత డబ్బు సేవింగ్ తీసుకొని ఇక్కడ కలవాటు కూడా పాడైందని చెప్పి గౌరవ కౌన్సిలర్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మన సమిల శ్రీనివాస్ గారు కూడా చెప్పారు.
మరి ఇక్కడ కలవాటు కూడా అందులో ఉన్న సేవింగ్లో మనం 15% వరకు డీవియేషన్ తీసుకోవచ్చు. అది మనం ఈ గారికి కానీ ఎస్సీ లెవెల్ ఉంటే ఎస్సీ లెవెల్ 38 lakhs అంటే ఈ లెవెల్ బిలో 50 lakhs ఈ గారితో చెప్పి డీవియేషన్ తీసుకొని కలవాటు కూడా కట్టండి. తప్పకుండా ఈ ధోని కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని ఈ సందర్భంగా చెప్తున్నా. క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. లెట్ ద కాంట్రాక్టర్ ఎనీవాడు ఎవరైనా కానీ మిత్రులు నాగరాజు గారు చెప్పండి, ఎందుకంటే కొత్త గెలిచిండు, ఉత్సాహంగా ఉన్నాడు. అదేవిధంగా ఈ ప్రాంత నా మిత్రులు రాజు ఇంజనీరు, మహేష్, ప్రవీణ్, లక్ష్మణ్ అన్న చాలామంది కూడా ఇక్కడ ప్రాంతం వాళ్ళు వచ్చారు. గౌరవ కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చారు. మరి చాలా తిరుగుతున్నారు. ఇప్పుడే చూస్తూ ఉంటే చెత్తంతా పడేసి ఉన్నారు. అప్పుడు కొంతమంది ప్రాంత వాసులు చెప్పారు, ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు తీసుకొచ్చి ఈడ గల్లీలు వేస్తున్నారు. పార్క్కి వచ్చేదే అందరూ మంచి ఆనందంగా ఉండడం. ఆ పొయ్యి వచ్చే తొవ్వలో ఆ పక్కన ఉండడం అనేది చాలా బాధాకరం. నేను గౌరవ కౌన్సిలర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఈ పార్టీకే వస్తుంది, అది కూడా బస్ స్టాండ్ ఏరియా అదంతా కూడా మీరు ఏదైతే సూచించారో గౌరవ కౌన్సిలర్ గారు కొత్తగా గెలిచిన మాట్లాడలేకపోయారు మైక్ ముందు, కానీ నాకు సూచించారు ఆ షాప్ల ముందు సాయంకాలం ఒక ట్రాక్టర్ కానీ ఆటో కానీ పంపించండి సార్, వాళ్ళ చిత్తాలు వేస్తారు, ఎందుకంటే కమర్షియల్ కానీ. మరి ఇలాంటి సందర్భంలో నేను గౌరవ కౌన్సిలర్ గారిని ఇంకా నాయకులను కోరేది ఏంటంటే, ఏ పని చేయాలన్నా మరి ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, రేపు ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయి, డబ్బు అవుతుంది. మరి ఏదైతే హోటళ్ళు షాపులు ఉన్నాయో వాటికి హాస్పిటళ్ళు ఎందుకంటే నేను దావా చేసి ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ చేసి మన మున్సిపాలిటీకి ఆదాయం పెంచాలి. దురదృష్టం ఏంటంటే పోయిన సంవత్సరం ఇక నేను దానికి ఎవరైనా నిందించదలుచుకోలేదు. 24, 25 కంటే 25, 26 ఆదాయం ₹1 తగ్గింది. పెరగాలనే తగ్గించాం. దానివల్ల మరి సపాయండలకు జీతాలు ఎట్లా ఇస్తాం, కరెంటు బిల్లు ఎట్లా కడతాం, నీళ్ళు ఎట్లా తీసుకొస్తాం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఏదున్నా ప్రభుత్వం కొంతవరకు ఇస్తుంది. ఇవాళ 62.5 కోట్లు తెచ్చినాం. అతి త్వరలోనే ఆ టెండర్ కూడా ఓపెన్ చేయాలి. గౌరవ కమిషనర్ గారికి నేను చైర్మన్ గారికి కూడా చెప్పిన టెండర్లు ఓపెన్ చేయండి, లేకపోతే మళ్ళీ అనవసరంగా రాజకీయం చేస్తాం. రాజకీయాలకు అవకాశం ఇవ్వకండి. ఇంత నిస్వార్థంగా చేస్తుంటేనే పట్టగాల్సి మీద వారేసినట్టు చేస్తున్నారు. కాబట్టి ఆ టెండర్స్ ఓపెన్ చేసి ఇమీడియట్గా టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి వాళ్ళతో అగ్రిమెంట్ చేయించాల్సిందిగా కూడా కోరుతాను. థ్యాంక్ యూ.